హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్గిల్ మెమోరియల్. ఈ ప్లేన్ అయితే ఉందో ఇదే అనమాట, వార్లో యూజ్ చేసింది. సో ఇదే మన కార్గిల్ వార్. అది టైగర్ పాయింట్ ఉంటుంది. విక్రమ్ బటియా నుంచి స్టార్ట్ చేసి ఇక ఫస్ట్ పాయింట్ అదే. అక్కడ గెలిచిన తర్వాతనే కిందకు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట. సో ఈ వార్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, ఇండియా వాళ్ళు మన వాళ్ళు సోల్జర్స్ నవంబర్ డిసెంబర్లో క్యాంప్ నుంచి కింద దిగేసి బేస్ క్యాంప్ వెళ్ళిపోతారు అనమాట. పైన ఆల్మోస్ట్ -40-45లో ఉంటుందంట. ఆ టైం ఉండలేరు కాబట్టి కిందకు వచ్చిరంట. వచ్చిన తర్వాత ఒక 10-15 డేస్కి ఒక కెప్టెన్ ఏం చేస్తారంటే, ఒక ఆరుగురితో కలిసి పైకి వెళ్తాడు. పైకి వెళ్ళి ట్రెక్ చేసుకుని పైకి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ బేస్ క్యాంప్ 9 కిలోమీటర్స్ అవతలైనా ఉంటుంది, కానీ 9 కిలోమీటర్స్ దాటి మన ముందుకు వస్తారు అన్నమాట. ఈ హిల్ పైనకి వస్తారు, వచ్చి మొత్తం ఆక్యుపై చేసుకుంటారు. సో ఈ క్యాప్టెన్ ఎప్పుడైతే పైకి వెళ్ళారో, వీళ్ళ ఆరుగురు వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వీళ్ళ ఆరుగురిని టార్చర్ చేస్తారు అనమాట. ఎట్లా టార్చర్ చేస్తారంటే, కన్నుగుడ్డు వీకటం, ఏలిర కొట్టడం, బ్లేడ్తో కోయటం. సో బ్లేడర్తో అంటే చాలా దారుణంగా కోసాం అనమాట. బ్లేడర్ తోటి వాళ్ళ శారీలో మొత్తం మన వాళ్ళపైన చూపించారు. సో అప్పుడు ఇక్కడ ఉన్న లోకల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆర్మీకి పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, లోకల్స్కి, మన ఇండియా వాళ్ళకి సపోర్ట్ ఉంటారు కదా. సో వాళ్ళు మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు అని చెప్తే మన వాళ్ళు అప్పుడప్పుడుకు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతారు అన్నమాట పైకి. సో మిగతా అంతా మీరు మూవీలో చూసుంటారు, సేమ్ అదే జరిగి ఉంటుంది. ఈయన మనోజ్ పాండే, పరమవీర్ చక్ర. ఆయనకి మీకు శంషా మూవీలో కూడా కనిపిస్తుంది ఈయన గురించి. సో దీని రేంజ్ వచ్చేసేసి 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది దీని రేంజ్. అక్కడున్న పెద్ద కదా, అది 40 కిలోమీటర్స్ వరకు ఫైర్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెండు చిన్నవి. నేను చెప్పాను కదా, ఎవరైతే ట్రెక్ చేసుకుంటా హిల్ పైకి వెళ్ళి న్యాచురల్ డెత్ ఉంటుంది కదా, న్యాచురల్ ఇన్ ద సెన్స్ వార్లో కాకుండా ఏదైతే డెత్ ఉంటుందో ఇవన్నీ వాళ్ళ మెమరీస్ ఇవన్నీ. సో అప్పుడు చెప్పిన 1550 మంది గాయపడ్డారు. సో ఇది అది. సో ఇది 1550 people. సో ఇప్పుడు అందులో నేను చెప్పిన కదా హట్ అవుతుందో, దాంట్లో పద్మవీర్ చక్ర వచ్చిన వాళ్ళకి, ఇంకా ఫైర్లు చనిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మెమరీస్ అక్కడ ఉన్నాయన్నమాట. దాంట్లో ఇట్లా లేదు, జస్ట్ ఇట్లా ఫ్రేమ్ ఉండి వాళ్ళ కింద వాళ్ళకి ఏమేమి వచ్చినాయి అవార్డ్స్ అనేది దాంట్లో రాసిర్రు. అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే, సమ్ బ్రాహ్మిన్స్ ఎవరో వాళ్ళు ఏం చేశారంటే, అన్ని నదుల నీళ్ళు తీసుకొచ్చి, ప్రతి సంవత్సరం ఒక్కొక్క నది నుంచి నీళ్ళు తీసుకొచ్చి, ఆ నీళ్ళకి మన మూత ఓపెన్ చేయకుండా ఇత్తడి దాంతో ఇత్తడి అనుకుంటా, దాంతో మొత్తం క్లోజ్ చేసి వాళ్ళ ఆ ఫొటోస్ దగ్గర పెడతారన్నమాట. అట్లా ఎన్ని రివర్స్ ఉన్నాయో అన్ని రివర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన వాటర్ దాంట్లో ఉన్నాయన్నమాట. సో దాంట్లోకి అయితే కెమెరా ఎలా లేదు. ఇదే ఆపరేషన్ విజయ్ అంటే విజయం. సో ఇదే ఆ ప్లేస్. సో వారు అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అలా ఇట్లా కార్గిల్ మొత్తం జరిగిందనమాట. ఇది ఒకటే పాయింట్ కాదు, ఇక్కడ కెప్టెన్ విక్రమ్ బటియా, అది హిల్, ఇది టైగర్ హిల్ విక్రమ్ బటియా, ఇది ఇక్కడ ఆయన చనిపోయాడు అనమాట. సో దాంట్లో ఇంకో 2-3 అమరులైన ఉన్నారన్నమాట, కెప్టెన్స్ వాళ్ళు కూడా. సో నేను నిన్న అడిగాను కదా ఒక క్వశ్చన్, ఒక కెప్టెన్కి 17 బుల్లెట్స్ దిగినాయి బాడీలో. 6 days తర్వాత దొరికింది బాడీ. ఆయన స్టిల్ ఆయన అలైవ్ ఉండు.
ఆయన పేరు ఏం పేరు అనేది నేను కామెంట్ సెక్షన్లో చేయమని చెప్పాను. సో మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి ఆయన పేరు ఏంటో. ఆయన ఇంకా బతికే ఉన్నాడు ఆయన. సో ఎంత పెయింట్ వేసి ఆపేసమాట అంటే దీన్ని బాగా వాళ్ళు సేవ్ చేస్తాం, వార్ మెమోరియల్ గుర్తుంచుతుందన్నమాట. ఏంటంటే ఖరాబ్ కాకుండా ఎవ్రీ 2 years ఒకసారి పెయింట్ వేసి ఇట్లా పెడతారంట. సో దీన్ని కూడా చేస్తుంటారు చిన్న అంటే ఏదైనా ఖరాబ్ అయినా ఏదైనా చేస్తుంటారు. ఇది యూజ్ చేయాలనుకుంటే. కాకపోతే టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది కదా. చూడండి చుట్టూ హిల్స్, మధ్యలో మెమోరియల్. ఇక్కడ నుంచి పాకిస్తాన్ 9 kilometers, ఇక్కడ నుంచి పాకిస్తాన్ 9 kilometers ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ దీని బ్యాక్ సైడ్. ఇప్పుడు దీనిపైన క్యాంప్ ఒకటి ఉందన్నమాట, ఆర్మీ బేస్ క్యాంప్ ఒకటి ఉంది పైన. సో అప్పటి నుంచి వాళ్ళు క్యాంప్ పైన ఉంటారు. ఎంత చలున్నా ఏదున్నా కానీ వాళ్ళు పైన ఉంటారు, ఇంకా కిందకి రారు. అంటే ఒక్కొక్క బ్యాచ్ 15 days పైన, 15 days ఒకరు ఉంటారు, 15 days కింద ఉంటారు అనమాట. సో కింద కూడా తక్కువ ఉండదు, కింద -30 ఉంటే పైన -45 ఉంటుంది. సో వాళ్ళు చలి మంచిగా తప్పదు 6 months. సో ఇందులో ఉంటాయి అన్నమాట మెమోరీస్ అన్నీ, మన క్యాప్టెన్సీ అంతే, వాళ్ళ భార్య అన్నీ, వెపన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇది కూడా ఉంటుంది అన్నమాట, బుల్లెట్స్ పడిపోయినప్పుడు ఇట్లా చిన్న రాకెట్ లెక్క ఉంటుంది కదా, రాకెట్ లాంచెస్ ఉంటాయి కదా, అవి పడ్డప్పుడు ఏదైతే ఉందో అది కూడా అవి పీసెస్ అయినవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఇది చాలా మంది సోల్జర్స్ సాక్రిఫైస్. ఇది 1550 మందికి దెబ్బలు దాకి ఇంజూరీ ఇదేరు కదా, 550 మంది చనిపోయారు. సో చిన్న విషయం కాదు అది, మన కోసం ఫైట్ చేసి కదా వాళ్ళు. సో వాళ్ళ కోసం ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది. చనిపోయిన వాళ్ళ అందులో ఒక క్యాప్టరో సమ్ సోల్జరే. ఆయన పైకి వెళ్ళే ముందు వాళ్ళ బేబీ పుట్టిందంట, 1 month బేబీ అంట. సో ఆ పాప ఎవ్రీ 4 months 5 months వచ్చి వాళ్ళ డాడీ ఫోటో చూసిపోతారంట. చూడండి మరి వాళ్ళు ఎక్కడన్నా వచ్చి చూసిపోతారు ఇక్కడికి. దట్స్ ఇట్ ఫ్రమ్ కార్గిల్ మెమోరియల్. సో అదేదో కనిపిస్తుంది కదా, దాంట్లో కార్గిల్ రిలేటెడ్ ఒకటి క్లిప్ ఒకటి ఐడియా చూపిస్తాం అన్నమాట. చిన్న హోమ్ థియేటర్ లెక్క ఉంటుంది, హోమ్ థియేటర్ అది బాగుంటుంది. దాంట్లో సెటప్ అంతా బాగుంది. సో ఎవరైనా అది చూసిన తర్వాత లేచి చేయింది అనేంత ఇది ఉంటుంది అన్నమాట. నేను ఇప్పుడు నా బండి ఏమంటారు చిన్న రిపేర్ వచ్చింది, ఆయిల్ సీల్ పోయింది. పోయి కార్గిల్ వెళ్ళేసి ఆయిల్ సీల్ చేయించుకొని వస్తాను. ఎందుకంటే మన ఫ్రెండ్స్ రానికి ఇంకా టైం ఉంది, ఇంకా 2 hours పడుతుంది ఈజీగా. వచ్చే లోపల నేను సర్వీస్ చేసుకొని వచ్చేస్తాను నేను అంతలోకి. సో అన్నీ ప్యాక్ చేసుకున్నా. అరే ఇది ఇట్లా వీల్ తంతుంది నాకు. ఇప్పుడు మళ్ళీ మొత్తం అడ్వెంచరే ఉంది, ఎందుకు రిస్క్ తీసుకుని ఎందుకు అని చెప్పేసి మన వాళ్ళు దానికి ఇంకా 1 hour పడుతుంది. సో ఈ గ్యాప్లో నేను అక్కడికి వెళ్ళి రిపేర్ చేయించుకుంటా. అంతే, ఆయిల్ కూడా చేంజ్ చేయించుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే 3,000 అయింది కదా, రిస్క్ ఎందుకని. ఇప్పుడు క్యాంప్లంగా అయితే బయటకు వచ్చేసిన, మొత్తం అయిపోయింది క్యాంప్. మనకి మళ్ళీ 2 days తర్వాత వీలైతే లేలో తీసుకుంటాం మిలిటరీ క్యాంప్, పర్మిషన్ అడిగేసి. అయితే ఇప్పుడైతే ఏమవుతాం, అంతే కార్గిల్, ఇదే కార్గిల్ అంతా, ఎంత వారైంది అదంతా. నాకు వీలు పక్కకి ఇట్లా లాగుతున్నట్టు అవుతుంది వీలు కూడా. చదువు అసలు చూపించుకుందాం ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటో అని. సో ఇక్కడి నుంచి కార్గిల్ ఎంత 48 kilometers ఉంది, 48 ఉంది అంతే. సో ఇది కార్గిల్ సిటీ కాదు, కార్గిల్ సిటీ ముందు ఇక్కడ అసలు వార్ జరిగింది. ఇది ద్రాస్ ఉంటుంది, దీన్ని ద్రాస్ని ద్రాసే యాక్చువల్లీ, అంటే కార్గిల్ హిల్స్ ఉండే కానీ ఈ లోకల్ పేరు ద్రాస్. సో మనం వెళ్ళే కార్గిల్లోకి వెళ్తాం. కార్గిల్లో అంటే పెద్ద సిటీ అంటే కార్గిల్. సో అన్ని బైక్ సర్వీసెస్ అన్నీ ఉంటాయంట. సో వెళ్ళి చేయించుకుందాం, సర్వీసెస్ చేపిద్దాం. చూడండి అంతా మిగతా వ్యూస్ చూడండి, మంచి మ్యూజిక్ పెట్టుకొని. బండి మొత్తం ఒక్కొక్కరికి లాగుతుంది, వెళ్ళైతే కాదు. ఆయిల్ సీన్ పోవటం అంతే ముందు లాగుతుంది. ఇక్కడైతే తొందరగా డివైడెడ్ అవుతున్నాం.
సో ఇంతమందికి వాటర్ తాగిన క్యాంప్లో అయినా మళ్ళీ దాహం అవుతుంది. షాప్ కూడా ఏడా కనిపించట్లేదు ఇక్కడ. మెయిన్ డీహైడ్రేట్ కావాలి. చూడండి వాటర్ వస్తుంది చిన్నగా. పడ్డది టూల్ కిట్ పడ్డది, ఇది పడ్డది. నేను అనుకుంటూనే ఉన్నా బాగా పడిపోయింది ఇది. ఇలా టూల్ కిట్ అందరు టూల్ కిట్ ఈ బ్యాగ్లో పెట్టారు. మళ్ళీ టై చేసుకోవాలి. మంచి తెగి టైర్లో చిక్కుంది. ఇది మొత్తం టైర్తో చిక్కుంది. ఇందాక చూసుకోలేదు. ఒకేసారి స్ట్రక్ అయితే చూస్తానమాట. మిస్ బండి రిపేర్ అయింది అంటే వెనకాల కూడా ఇబ్బంది, లగేజ్ కూడా ఇబ్బంది అయింది. ఒకేసారి అట్ ఏ టైం రెండు ఒకేసారి అయినాయి. ఏంటంటే దారిలో ఒక షాప్ ఉండదు అనమాట. మీకు వాటర్ దాహమైన ఏ దాహమైనా ఇట్లా ఇల్లు వస్తాయి. ఇళ్ళలో పోయి అడగాలని అడగలేము మనం. వాళ్ళకి హిందీ అర్థం కాదు, వాళ్ళకి కాశ్మీర్ లాంగ్వేజ్ తప్ప వేరే అర్థం కాదు వాళ్ళకి. ఏది ఎర్రగా అయిపోయింది అంతా. అది మొత్తం ఎట్లుంటుంది, తాడు ఎట్లుంటుంది, రఫ్ ఉంటుంది కదా. ఆగేసరికి మొత్తం దెబ్బ గట్టిగా రాకింది నాకు చేయి దగ్గర. చిన్నగా పోతున్నాం, ఏదైనా జారి పడుతుందేమో అని. సో ఆ రోప్ ఏదో చుట్టుకుంది కదా, ఆ చుట్టుకున్న కాంచి వీలు ఇట్లా తిరుగుతుంది. తీసినాక తిరుగుతుంది. ఇంకా టైట్ చేయలేదని తెలిసి. సో ఇంకా 33 కిలోమీటర్స్ ఉంది. అర్ధ గంట నుంచి కొడితే వచ్చింది 8 కిలోమీటర్స్. కానీ ఇలా మస్తు గరం ఉంది ఇక. ఇంకా కూల్ ఉంటుంది అనుకొని లైనర్ వేసుకున్న, థర్మల్ లైనర్ వేసుకున్న, పైన టీషర్ట్ వేసుకుని ఇంకా జాకెట్ వేసిన. ఇప్పుడు ఎక్కువ బదిస్తుంది. ఇంకా ఏదైనా సౌండ్ వస్తే భయం పుడుతుంది, ఏ పార్ట్ పుడుతుందా అని. ఏది ఉంది కదా. చూడండి ఎట్లుందో. ఈ రాళ్ళు ఎప్పుడు మీద పడితేవో తెలియదు. ఆ రాళ్ళు ఇట్లా జారి పడుతున్నాయి కదా. ఇంతమందికి వెనకాల నేను కెమెరా ఆన్ చేయలేదు. అక్కడ ఇట్లా సడన్గా రాళ్ళు పడుతుండే అనమాట. నేను అంతే వచ్చేసిన. చిన్న ఆగితే ఏమిటంటే అది ఇంకా ఆయన కాంచి నన్ను శంకర్లు ఒకళ్ళు ఆగుతారు, అట్లా ఆగిపోతూనే ఉంటారు. అమ్మా ఎంత హైట్ ఉన్నాయి. ఒకసారి దీని మంచు పడితే ఎట్లుంటుంది సార్ ఇమాజిన్ చేయండి. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది లడాక్. అదే కార్గిల్. లడాక్ ఇంకెటు తినాలి. ఒంట్లో పిక్ మొత్తం అయిపోయింది. ఫుల్ ఇదైతుంది. ఇది ఉంది కార్గిల్ 14. సూపర్. సో ఇక్కడ నుంచి కార్గిల్ అయితే 5 కిలోమీటర్స్ ఉంది. సో ఏదో తిప్పబడి వచ్చిన ఇట్లా అది ఎంతో వాడదాయిన ఏది చేసినా అయితే నాకైతే అయినట్టు అనిపిస్తుంది. సో షోరూంలో ఇచ్చి ఒక 1 పడుకోవాలి. ఇది అస్సలు కాదు నాతోటి. చుక్కలు కనిపిస్తున్నాయి. చదివిన ఎట్లా వస్తున్నాయి, వాటర్ ఫ్లోటింగ్ ఎట్లుంది. గట్టి కొట్టుకోవాలి అసలు. ఏంలే గట్టిగా వస్తుంది వరద. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఆగే ఏడురా స్వామి.
గూగుల్ మ్యాప్స్లో చూపించట్లేదు, ఎక్కడ చూపించట్లేదు. ఇదే తిప్పి తిప్పి ఇడినే తిప్పుతుంది. ఎవరిని సక్క ఐడియా కూడా లేనట్టుంది. ఎక్కడుందరా బాబు షోరూమ్? ఫస్ట్ షోరూమ్ కాడ పోయి బ్యాగ్ తీయాలి ఫస్ట్, సర్వీస్ కన్నా. కానీ గూగుల్ మ్యాప్లో చూస్తే 200 కిలోమీటర్స్ చూపిస్తుంది. వీళ్ళు అట్ట సైడ్ అయితే ఇక్కడెక్కడో అని చెప్పారు. చూద్దాం ఎక్కడ. అదేనా? అమ్మాయ బందా. ఇక్కడ సర్వీస్ లేదంట, ఇంటర్సెప్ట్ లేదంట, ఓన్లీ హిమాలయస్ మాత్రమే ఉందంట. సో గుడ్ థింగ్ ఏంటంటే మన మెకానికే వచ్చిండు, రూమ్ చూపించిండు, హోటల్ చూపించిండు, ఫుడ్ మంచిగా హోటల్ ప్లేస్ తీసుకెళ్ళిండు. అమ్మా హోటల్ చూపించిండే హోటల్ వాడు నేను మాట్లాడితే 1500 అట్లా చెప్పిండు. సో లాస్ట్కి 700కి ఫైనల్ అయింది. మరీ పెద్దదేం కాదు, ఓకే మంచిగా ఉంది. సో మన వాళ్ళు రానికి ఇంకా చాలా టైం పడుతుందంట. మన వాళ్ళు చిన్నగా ఫోటో షూట్ చేసుకుంటూ వస్తారు. ముందు వచ్చి బలైనా నేను. సో లే వరకు ఇది లేదు, సర్వీస్ సెంటర్ లేదు. లేలో సర్వీస్ సెంటర్ ఉంది, అక్కడ మాత్రమే చేస్తుంటారు ఇంటర్సెప్టర్, ఇంకెక్కడ చేయరంట. సో ఇక్కడ ఓన్లీ హిమాలయకి స్పేర్ పార్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. నాకైతే అసలు ఏం అర్థం కావట్లే, తల తిరిగిపోతుంది. మంచి టీ తాగుదామన్నా మన లెక్క టీ బెటర్ కదా ఇక్కడ. సో అదే, సో ఇక్కడ వాళ్ళతో మాట్లాడినా. ఇక్కడ అంటే మన లంచ్కి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడదాం కదా జనరల్గా. సో ఇక్కడ వాళ్ళకి ఎట్లుంటుంది, మీకు ఏంటి అని అడిగితే, ఇక్కడ మోడీ అని చెప్పేసి ఫ్లాగ్స్ పెట్టేసి ఫుల్ ఇచ్చేసారు. కానీ అంటే ర్యాలీ లెక్క అట్లా తీసిరంట, బైక్ ర్యాలీ లెక్క. కానీ ఇక్కడ సోల్జర్స్కి మాత్రం వీళ్ళు వాల్యూ ఇయ్యారంట. సోల్జర్స్కే రెస్పెక్ట్ ఇయ్యరు వీళ్ళు, మిగతా అన్నిటికి ఇస్తారంట. సో ఇక్కడ ముస్లిమ్స్ అయినా సరే ఎవరైనా సరే ఇక్కడ ఇండియా అంటే ఒక రేంజ్లో చూస్తారంట వాళ్ళు కూడా. మనం అనుకుంటే పాకిస్తాన్ వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు అది అనుకుంటాం కదా, కాదు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు. సో వాళ్ళు అంటారు మా రైట్స్ ఇది మా కంట్రీ అన్నట్టు మాట్లాడుతున్నమాట. ఇండియా ఇది మా కంట్రీ అన్నట్టు మాట్లాడుతారు. చుట్టూ గుట్టలు, మధ్యలో చిన్న ఊరు. వీళ్ళు దీన్ని సిటీ అంటారు, కార్గిల్ సిటీ అంటారంట. ఇక్కడ యాపిల్స్లో 7-8 టైప్స్ ఉంటాయంట. సో ఏంది స్పెషల్ అంటే యాపిల్సే స్పెషల్ అంటే ఇక్కడ అంటారు. ఏ మాత్రం కిందకి పడ్డామా కథం